హాయ్ ఫ్రెండ్స్, చాలా ఫీవర్గా ఉంది 2 డేస్ నుంచి. అందుకే వీడియో చేయలేకపోతున్నా. 3 డేస్ అయినాక మా మమ్మీ బర్త్డే కూడా ఉంది. అది అయిపోయినాక రెగ్యులర్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి టాబ్లెట్స్, జ్వరం గోళీలు. అలాగే ఇంకొకటి, ఇది వామిటింగ్స్ ఎక్కువ ఉంది, వామిటింగ్ ఇంకా తగ్గాలని ఇచ్చారు. ఇంకొక నైట్ పూట చలి వస్తుంది, దానికోసం ఇచ్చారు. ఇందులో ఉంది. ఇవంతా చెప్పాలని, మీరు అర్థం చేసుకుంటారని పెడుతున్నాను, చాతనవ్వకపోయినా. ఎందుకంటే ఏదో ఉన్నది మంచిగా ఉన్నా లేకున్నా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈరోజు. ఇంతకుముందు బ్యాడ్గా పెట్టకండి ప్లీజ్, అర్థం చేసుకోండి అని వీడియో చేస్తున్నాను. బ్యాడ్గా అయితే పెట్టకండి ఫ్రెండ్స్. అర్థం చేసుకుంటే లైక్ ఇవ్వండి, లేదంటే కాముగా ఉండండి, కానీ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. అలా అనుకుంటే నేను ఇంతకుముందు చాలా బ్యాడ్ థింగ్స్ వచ్చాయి మాకు, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి. అవన్నీ అప్లోడ్ చేస్తుంటే అవన్నీ చేయలేదు. ఎందుకంటే సానుభూతి నాకు ఇష్టం ఉండదు. నాకు బంధుత్వాలు విసిగిపోయి కూడా నేను ఇందులోకి వచ్చాను. సోషల్ మీడియాలో కొంచెం అర్థం చేసుకుంటారు. హ్యాపీనెస్ సరదాగా చేస్తుంటే హ్యాపీనెస్ వస్తుంది. ఎవరి బాధలు పట్టించుకోకుండా నాదేదో నాకు చూసుకొని కొంచెం సహకారం కోసం చేస్తున్నాను. సోషల్ మీడియా కొంచెం ఏంటంటే అన్నీ మర్చిపోయి ఆ వీడియోస్ కానీ కొంచెం పర్ఫార్మెన్స్ సాంగ్స్ కానీ చేస్తుంటే కొద్దిసేపు హాయిగా నవ్వుకోవడానికి, సంతోషించడానికి నచ్చింది ఫ్రెండ్స్. ఎప్పటి నుండో ఉండే కానీ చేయలేదు. బ్యాడ్ థింగ్స్ వచ్చినాయి, చావులు అలాంటివి కూడా వచ్చాయి, కానీ నేను అవన్నీ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అది ఎవరు వచ్చినా వెళ్ళిపోతారు. అంతకుముందు చేసి పెట్టుకొని చేయగలిగిన, కానీ ఇది హెల్త్ బాగాలేదు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టాబ్లెట్స్ ఇప్పట్లో కొన్ని రోజులకే వస్తారని చాలామంది అనుకుంటారు కదా. నా ఛానల్ ఏమన్నా కట్ చేస్తారేమని భయంతో ఈ వీడియో చేస్తున్నాను. వీలైతే డైలీ 1-2 అప్లోడ్ చేయడానికి చేస్తాను. లేకపోతే బర్త్డే అయినాక మాత్రం చాలా కరెక్ట్గా చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను. మా మమ్మీ బర్త్డే కూడా అప్డేట్ ఇవ్వడానికి చూస్తాను, కానీ వీడియో చేయడానికి కూడా నేను స్టేజ్ పైన ఉంటాను కాబట్టి వీడియో తీయడానికి ఏదన్నా మూమెంట్ తీసి ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను.